సంఘం ఏర్పాటు చేసిన దేవరకొండ శంకరరావు గారికి, ఇట్టా ధనకోటేశ్వరరావు గారికి ధన్యవాదములు. మన ఎరుకుల జాతిని అంతా ఒక ఏకంగా ఒక కుమ్మడిగా మూకుమ్మడిగా ఈరోజు సభ ఏర్పాటు చేసి అందరినీ పిలుచుకొచ్చి ఎన్నో ఇబ్బందులు అయినా కానీ ఈరోజు సభ ఏర్పాటు చేశారు. వారందరికీ ధన్యవాదాలు. నేను ముఖ్యంగా మన కులానికి మన పురునికి తెలియజేయమనగా ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములు క్రమబద్ధీకరించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో నంబర్ 30 ప్రకారం ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ 2025ను ప్రారంభించింది. డిసెంబర్ 30 నుంచి 2020 వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి. మహిళా లబ్ధిదారులపైన భూమి పట్టాలు జారీ చేయబడతాయి. ఈ ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ అనేది మన రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అనేది మనకెంతో మేలు చేస్తుంది. కూటమి ప్రభుత్వం ద్వారా ల్యాండ్ రెగ్యులేషన్ స్కీమ్ అనేది అమల్లో ఉంది. దీన్ని మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కుర్రు ఎవరైనా కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇంటి నివాస నిమిత్తం ఏర్పాటు చేసిన ఇళ్లపై పట్టాలు పొందవచ్చు. ఎంఆర్ఓ దగ్గర దరఖాస్తు పేర్కొనవచ్చు. మీకు ఎటువంటి అభ్యంతరం లేని భూములని గవర్నమెంట్ భూములని వాళ్ళు భావిస్తే మీకు పట్టా ఇవ్వడం జరుగుతుంది. సమాచార హక్కు చట్టం 2005లో వచ్చింది. సమాచార హక్కు చట్టం గురించి మన పొలానికి ఎంతో మేలు జరుగుతుంది. ఈ రోజు మన పంచాయతీకి వెళ్తే కనీసం కూర్చోబెట్టి మీ సమస్య ఏంటనే తెలుసుకునే పరిస్థితి కాదు. ఎందుకంటే బయట నిలబడండి, రేపు రండి, మరోవైపు రండి అని చెప్పే భావన కల్పిస్తుంది ఇక్కడ ఉన్న చోట్ల. ఈ రోజు సమాచార హక్కు చట్టం 2005 చెప్తుందంటే మెయిన్ ఏ ప్రభుత్వ ఆఫీసుల్లోనైనా మనం ఆధార్ కార్డు ఉన్న ప్రతి పౌరుడు సమాచార హక్కు చట్టం ద్వారాగా పంచాయతీ అంటే ఏంటి, పంచాయతీలో మంది ఉద్యోగస్తులు ఉంటారు, వాళ్ళ జీత భత్యాలంతా పంచాయతీలో ఎన్ని గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్నాయి. అందరూ కూర్చోబెట్టండి, నిల్చోబెట్టారు అందరూ ఖాళీ కూర్చోబెట్టారు వచ్చి కూర్చోవాలి. అందరూ అక్కడ పెంట కింద నిలబడమ్మా. గ్రామ పంచాయతీల్లో ఎటువంటి స్కీమ్స్ ఉన్నాయి, ఎంతమంది ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళ జీత భత్యాలంతా A to Z మనకి సమాచారం రూపంలో ఇవ్వాల్సిన బాధ్యత అధికారం వాళ్ళకు ఉంది. సమాచార హక్కు చట్టం 2005 చెప్తుంటే గవర్నమెంట్ ఆఫీస్, ఏ గవర్నమెంట్ ఆఫీస్ అయినా, పంచాయతీ కానీ, ఎంఆర్ఓ ఆఫీస్ కానీ, మండల ఆఫీస్ కానీ, ఏ గవర్నమెంట్ ఆఫీస్ అయినా పౌరుడికి సమాచారం ఇస్తుంది. ఈ రోజు ఈ పని జరిగిందంటే ఆ పని పైన ఎటువంటి ఏ సమాచారం జరిగిందో ఆ సమాచారం మనకి ఇవ్వాలి. ఈ రోజు రోడ్డు వేశారంటే ఈ రోడ్డు ఎంత ఖర్చు అయింది, దానికి ఎంత మెటీరియల్ శాంపుల్ ఏంటి, A to Z మనం చెప్పాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. సమాచార చట్టం గురించి తెలుసుకోండి. మన వాళ్ళకు ఉపయోగపడేది ఒకటి సమాచార హక్కు చట్టం. ఏ గవర్నమెంట్ ఆఫీస్కైనా వెళ్ళి సమాచార హక్కు చట్టం ద్వారా సమాచారం పొందండి. గ్రామంలో ఏం జరుగుతుంది తెలుసుకోండి, మండలంలో ఏం జరుగుతుంది తెలుసుకోండి, జిల్లా స్థాయిలో ఏం జరుగుతుంది తెలుసుకోండి. ఈరోజు ఎరుకుల సేవా సంఘం పెట్టింది. మనందరూ ఒక ఐక్యంగా ఒక ముందుకు పోవాలని, అందరూ మానవతా దృక్పథంతో ఉండాలని, ముందుకు రావాలని, దారిద్ర్య రేఖ దాటి ఇంకా ముందుకు రావాలని చెప్పి మన దేవరకొండ శంకరరావు గారు మనకి ఈ సంఘం పెట్టి ఎంతో మేలు చేయడం జరుగుతుంది. ఇక నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ తమ్ముడు.